హాయ్ అండి. హలో. ఈ సెట్ చూస్తేనే చాలా ఒక వైబ్ కనిపిస్తుంది సెట్‌లోనే. పైగా ఇవన్నీ మీ చుట్టుపక్కలన్నీ చూస్తుంటే అసలు మీ సినిమా తాలూకా ఏదైతే మూడ్ ఉందో యాహ్! దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. యాహ్! యెస్. అబ్సల్యూట్. పైగా ట్రైలర్ కన్నా ముందే మీరు ఈ సినిమాని 'మహాభారతంతో' పోల్చారు. అవును. ఇది మా ఇది మా మహాభారతం అది అన్నారు. అది నేను ప్లాన్ చేయలేదు. ఆ రోజు ఏదో వచ్చేసింది బయటికి. బట్ రైట్. ఇట్ కేమ్ హానెస్ట్‌లీ ఫ్రమ్ వాట్ ఐ థింక్ ఆఫ్ ద ఫిల్మ్. రైట్. మహాభారతం అంటే లేయర్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. లేయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. మీరు కంటిన్యూ అవ్వండి. అంటే ఐ సెడ్ ఇట్ వెరీ న్యాచురల్. నిన్న వాయిస్ ఓవర్‌లో కూడా నాన్నగారు కూడా మహాభారతాన్ని అది ఆ రోజు నేను యాక్చువల్లీ ఐ వాస్ అట్ సుమ గారి ఇంట్లో ఉన్నాను. హ్మ్. అది న్యాచురల్‌గా బయటికొచ్చిన పదం. హ్మ్. నెక్స్ట్ డే ఆయన చూసి వెన్ ఇట్ కేమ్ ఔట్ హ్మ్. ఆ ఇంటర్వ్యూ చూసి ఫోన్ చేసి మరి చెప్పారు నాకు. అది నచ్చింది. ఇది కరెక్ట్ నువ్వు చెప్పింది. హ్మ్. మన సినిమా మా మా ఇట్ ఈస్ అవర్ ఓన్ వర్షన్ ఆఫ్ మహాభారతం. అవును. హ్మ్. ఇదే వాడదాం. ఇదే బాగుందని చెప్తే ఓకే ఫైన్. అదేదో న్యాచురల్‌గా వచ్చేసింది. మహాభారతంలో కూడా రకరకాల పాత్రలుంటాయి. ఎగ్జాక్ట్‌లీ. రకరకాల అంటే పాత్రలు. సందర్భాన్ని బట్టి రంగులు మార్చే యెస్. పాత్రలు చాలా యెస్. కనిపిస్తాయి. యెస్. మీ ట్రైలర్ చూసినా నాకు అదే అనిపించింది. యెస్. నిజమే, అఖిల్ చెప్పిన దాంట్లో ఏదో ఉంది అనిపించింది. కథ నుంచి వచ్చిన పదమే అది. రైట్. ఎక్కడో ఆర్గానిక్‌గా వచ్చిందది. మహాభారతంలో అనగానే మీకు మీ మదిలో వచ్చే క్యారెక్టర్ ఏంటి? అంటే అర్జునుడు, కర్ణుడు వీళ్ళన్నీ ఉన్నాయి. బట్ యూ ఆర్ ఆస్కింగ్ వాట్ ఐ లైక్, హూ ఐ లైక్ బెస్ట్. రైట్. సార్ నాకెందుకో కర్ణుడు ఎమోషన్ నాకెక్కువ ఇష్టం. హ్మ్. ఐ నో అర్జునుడిని చూస్తే అందంగా ఒక స్టార్‌లా ఉంటారాయన. మెరుస్తూ ఉంటారు. కాకపోతే ఫర్ మీ ద కోర్ ఎమోషన్ ఆఫ్ కర్ణుడు. చాలా మందికి కర్ణ చాలా ఫేవరెట్ క్యారెక్టర్. అవును. నాకు చాలా ఇష్టం. సింపథైజ్ అవుతాం ఆ క్యారెక్టర్‌తో. యెస్. యెస్. ఎంపథైజ్ అవుతాం క్యారెక్టర్‌తో. ఇట్స్ ద పెయిన్ బిహైండ్ ద లాస్, ద సాక్రిఫైస్ హి డస్. ఐ డోంట్ నో సంథింగ్ అబౌట్ ఇట్. సమ్ ఒక ఒక ఎమోషనల్ జర్నీ ఉంది ఆయనకి. అండ్ అవును. ఐ లవ్ దట్. అవునవును. మీ మీ మాటల్లోనే సార్. లెనిన్ అనేది ఒక మహాభారతంతో పోలిస్తే గనక యాహ్! యాహ్! మీరు ఏ క్యారెక్టర్‌ని రిఫరెన్స్ చేస్తారు? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వెషన్. ఐ వుడ్ లవ్ టు ఆన్సర్ ఇట్. బట్ ఐ విల్ వెయిట్ ఫర్ 10th జులై. జులై. అంటే జెన్యూన్‌గా చెప్తున్నాను. ఈ కర్ణుడిని, అర్జునుడిని మనం ఎక్కడో 50% మిక్స్ చేస్తూ వచ్చిన క్యారెక్టర్ ఇది అనుకుంటున్నాను నేను. దట్స్ మై టేక్ ఆన్ ఇట్. కానీ చాలా డెడ్లీ కాంబినేషన్ వాడు. యాహ్! ఇట్ ఈస్ ఎ డెడ్లీ కాంబినేషన్. సిట్యుయేషన్‌ని బట్టి. కాకపోతే వెరీ ప్యూర్. ఇఫ్ యూ థింక్ కర్ణుడు ఈజ్ మోర్ ప్యూర్, దెన్ విల్ గో విత్ కర్ణుడు. లెనిన్ ఈజ్ ఎ వెరీ ప్యూర్ క్యారెక్టర్. అంటే తన మైండ్‌లో ఒక ఇంప్యూర్ థాట్ అనేది ఉండదు. దట్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్ ఆల్సో. సో మేబీ కర్ణుడితో వెళ్ళిపోదాం. రైట్. బెస్ట్. యాహ్! మీకు మహాభారతం గురించి ఏమైనా ఐడియా ఉందా? మహాభారతం చదివి ఉంటారు. డైరెక్టర్ కథ చెబుతున్నప్పుడు ఆయన అనుకోకుండా మహాభారతాన్ని రిఫర్ చేశారు కానీ మీకేమనిపించింది ఫస్ట్ టైం కథ వింటున్నప్పుడు? అంటే ఫర్ మీ ఐ వాజ్ లుకింగ్ ఎట్ భారతి అ లాట్ మోర్ బికాజ్ అంటే ఐ థింక్ మంచి క్యారెక్టర్ ఉంది అమ్మాయి కోసం, అంటే చాలా స్పేస్ ఉంది పర్ఫార్మెన్స్ కోసం. ఆల్సో ద లవ్ స్టోరీ చాలా ప్యూర్గా ఉంది అండి. సో ఐ థింక్ సీయింగ్ లెనిన్ అండ్ భారతీస్ లవ్ స్టోరీస్ ద ఫస్ట్ ప్లస్ ఫర్ మీ టు బీ లైక్ ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్ బికాస్ ఐ వాజ్ లైక్ ఐ వాంట్ టు సీ హౌ పర్ఫెక్ట్ కెన్ దే బీ టుగెదర్ బికాస్ చాలా ప్యూర్గా ఉంది. ఐ థింక్ ఇట్స్ వెరీ రేర్ యూ సీ organically a love story formed and then a drama surrounding that. So first kada vinnappudu I think narration tarvata I was just like this script will be amazing if it translates exactly as it is on screen. అఖిల్ మీ కెరియర్లో చేసిన సినిమాల్లో సార్. కొన్ని సినిమాలు Yeah. మీ వయస్సుని మీ అనుభవాన్ని యాహ్! మించిన అవును. పాత్రలు మోయాల్సి వచ్చింది అవును. కొన్ని సందర్భాల్లో. మరి ఆ క్యాలిక్యులేషన్స్‌తో Yeah. చూస్తే లెనిన్ అనేవాడు ఎక్కడుంటాడు? అంటే మీరు కథని ఎంచుకున్నప్పుడు గానీ Yeah. అంటే అవన్నీ దృష్టిలో పెట్టుకున్నారా? ఇదివరకు నేను నిజంగా మాట్లాడితే లెనిన్ ఈజ్ ఎ వెరీ సింపుల్ బాయ్ సార్. రైట్. సో ఆ భారం నేను మోయట్లేదు. కథ మోసేస్తుంది. సో ఐఎమ్ నాట్ ఐ అండర్స్టాండ్ వాట్ యువర్ సేయింగ్. ఐ టోటలీ గెట్ వాట్ యువర్ సేయింగ్ అండ్ ఐ అగ్రీ విత్ యూ. కొన్ని సినిమాలు నేను పిక్ చేసినవి నేను బరువు ఎక్కువ మోస్తానేమో. విత్ ద ఫస్ట్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ Right. కెన్ ఆనెస్ట్లీ స్పీక్. అఖిల్. ఎస్. ఎక్కువ మోస్తాను. సింపుల్గా చేస్తున్నా చాలా వేరేలా ఉండేదేమో. బట్ ఇన్నర్ అంబిషన్, ఇన్నర్ ఫీలింగ్స్ ఆఫ్ ట్రయింగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ యు లెర్న్. అవును.
దెబ్బ తిన్నాను, తీసుకున్నాను, Hmm. దాని నుంచి నేర్చుకున్నాను. Hmm. సో వీ హ్యావ్ టుడే కమింగ్ ఆఫ్టర్ అ జర్నీ ఆఫ్ ఫెయిలింగ్, టేకింగ్ టూ మచ్ ఆన్ మై షోల్డర్స్ అండ్ ఫెయిలింగ్, కమింగ్ బ్యాక్, అండ్ నౌ టేకింగ్ ద రైట్ అమౌంట్ ఆన్ మై షోల్డర్స్. Right. ఐ ఫీల్ సార్, లెనన్ మీరు చూసిన తర్వాత అఖిల్ బరువు మోయట్లేదు. సినిమా వాళ్ళు పిక్ చేసిన కథేమో వస్తుంది. Hmm. ఇన్ని పాత్రలు, ఇన్ని క్యారెక్టర్లు, వీ హ్యావ్ ఇనఫ్ సపోర్ట్ ఫర్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ టు బి మేడ్. ఐ గెస్ ఫర్ మీ బరువు ఎందుకు ఎక్కువ మోస్తాను, నాకు ఐ ఆల్వేస్ లైక్ సంథింగ్ లార్జర్, ద డ్రామా టు బి లార్జర్. అవును. దట్ ఈస్ మై టేస్ట్. ఐ థింక్ దిస్ టైమ్ వి ఫౌండ్ ద రైట్ అమౌంట్. సూపర్ అండి. మామూలుగా లెగసీ అన్నది చాలా గొప్పది. లెగసీ అనేది మామూలు విషయం కాదు. బట్ 2 రకాల ఆడియన్స్ ఉంటారు. Hmm. ఒకటి, ఒక గొప్ప కుటుంబం నుంచి ఒక హీరో వస్తున్నాడంటే అవును. ఏదైనా చేస్తే పర్లేదు మనం చూసేస్తాం అనడానికి ఒక ఫ్యాన్ బేస్ అనేది ఒకటి సెపరేట్గా ఉంటుంది. రెండో వర్గం ఉంటుంది. వాళ్ళు ఇంతకన్నా గొప్పగా ఏం చేస్తాడు, వాళ్ళకి యావరేజ్లు మినిమం, ఈ బిలో యావరేజ్లు ఇవేం కనబడ, Yeah. సూపర్ హిట్ కూడా కనిపించదు వాళ్ళకి. Yeah. మీరు అప్ చెప్పి టు ద మార్క్ కనిపించాలి. మా ఫాదర్తో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఆయన వి వర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ టుగెదర్ అండ్ హీ సెడ్ దిస్ వన్ వర్డ్. నేను నా ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు మా ఫాదర్ 251st సినిమా చేస్తున్నట్టు అనిపించింది నాకు. ఐ ఫెల్ట్ లైక్ ఐ వాస్ డూయింగ్ హీస్ 251st ఫిల్మ్ బికాజ్ ఆయన ఏఎన్ఆర్ గారు అప్పటికి 250 చేస్తారు. సో ఆ బరువు అంతా ఈయన మీద ఉందనే ఫీలింగ్ వచ్చేసింది. సో వాట్ యు ఆర్ సేయింగ్ ఈస్ డెఫినెట్లీ రైట్. బట్ సార్, బియాండ్ ఆల్ ఆఫ్ దిస్, టూ మచ్ టు బి గ్రేట్ఫుల్ ఫర్. సో వీ కాంట్ కంప్లైంట్. కంప్లైంట్ అనేది రాదు కూడా నా నోరు నుంచి. ఈ లెగసీ ఏమిచ్చింది, నేను ఎంత మోస్తున్నాను, నేను దాని గురించి కంప్లైంట్ చేయకుండా ఐ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఇట్ అండ్ ఐ అండర్స్టాండ్ ద రెస్పెక్ట్ దట్ ఇట్ హెస్ గెయిన్డ్ ఆఫ్టర్ 90 years ఆఫ్ లెగసీ సార్, ఆల్మోస్ట్ 90 years. సో అది నేను దాని గురించి ఎప్పుడు మాట్లాడినా ఐ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అ వెరీ వెరీ ప్యూర్, వెరీ వాల్యుబుల్, వెరీ ఇట్స్ ద మోస్ట్ డివైన్ థింగ్ ఫర్ మీ. యాజ్ మచ్ యాజ్ ఐ రెస్పెక్ట్ మై యాక్టింగ్ అండ్ రెస్పెక్ట్ మై జాబ్, ఐ రెస్పెక్ట్ ద లెగసీ దట్ మై గ్రాండ్ ఫాదర్ హెస్ లెఫ్ట్ బిహైండ్. సో ఇవన్నీ పెట్టుకొని జస్ట్ మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్లీ, డోంట్ థింక్ ఆఫ్ ద నెగిటివ్స్ ఆలోచించి వెతుక్కుంటూ వెళ్తే వీ క్యాన్ డెఫినెట్లీ థింక్ బరువు ఎక్కువ ఉంది, అది ప్రెషర్ ఎక్కువ ఉంది అని చాలా కంప్లైంట్ చేయవచ్చు మనం. అవును. బట్ ద బెనిఫిట్స్ అండ్ ద పాజిటివ్స్ ఆర్ టూ ఫార్ అహెడ్ అవును. ఫర్ మీ టు టాక్ అబౌట్ ద నెగిటివ్స్. దే టూ స్మాల్ ఫర్ మీ. కానీ దూరం నుంచి చూస్తున్న వాళ్ళకి చాలా ఈజీ, మీరు సినిమాలు చేయడం చాలా ఈజీ అనుకుంటా. అలానే అనిపిస్తుంది సార్. అందుకే కదా ప్రెషర్ వచ్చేది, అవును. అందుకే కదా మేము డెలివర్ చేయాల్సిన బాధ్యత ఇంత పెరుగుతుంది. సో వీ హ్యావ్ టు, బట్ దట్ ఈస్ ఆల్సో అ ఫార్మ్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఓన్లీ. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ మీ. అదొక ఎనర్జీలో తీసుకుని ఇంకా మూవ్ ఆన్ అయిపోవడం అంతే సార్. అక్కినేని ఫ్యామిలీలో బాగా నేను గమనించింది ఏంటంటే, Yeah. తాతగారు వచ్చేటప్పటికి Yeah. ఎన్టీఆర్ అన్న ఒక పెద్ద శిఖరం, వాళ్ళిద్దరి మధ్య ఒక 100%. గొప్ప పోటీ ఉంది. దాన్ని తట్టుకుని ఆయన నిలబడి 2 కళ్ళు లాగా మారిపోయారు. ఎస్పెషలీ విత్ పర్సనాలిటీ లైక్ ఎన్టీఆర్ గారు. అవును. అవును. చాలా కష్టం కదా. చాలా కష్టం సార్. మీ నాన్నగారు కూడా అదే చేశారు. మీ నాన్నగారు వచ్చేటప్పుడు ఒకవైపు చిరంజీవి గారు, ఒకవైపు పెద్ద స్టార్స్. పరిశ్రమకి 4 స్తంభాలంటే ఈ నలుగురు గురించి చెప్పుకుంటారు. అంటే కాంపిటీషన్ ఉన్నది ఫేస్ చేస్తూనే వచ్చారు. కానీ అలాంటి స్థాయికి వెళ్ళాలంటే ఎక్కడో ఒక వార్ అయితే, బ్యాటిల్ అయితే ఉంటుంది సార్. బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్ళినట్టే ఉంటుంది. ఆ స్థాయి ఊరికి ఎవరు రీచ్ అవ్వరు. ఎనీవన్ హూ హెస్ రీచ్ టు దట్ లెవెల్ విల్ డెఫినెట్లీ హ్యావ్ దర్ ఓన్ వార్ దట్ దే హ్యావ్ కమ్ త్రూ. మీరు ఎలాంటి కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నారు అంటున్నారు సార్? In today's world, we have so many actors, so many unbelievable performers, stars, actors, whatever you call it. Everyone will have their own journey, sir. Everyone will have that one film that comes and does something special for them, but that you move on from that. You keep continuing. I don't think that anyone sits and thinks atanna competition, itanna competition ane word aithe vaadu he'll fade out if that's how the way he's working. Today it is important that all I do is connect with my audience, connect with the people coming to see my film. As long as they know that with Lennon, I hope I prove that. దాని తర్వాత లెనన్ చూసిన తర్వాత నేను అఖిల్ సినిమాకి వెళ్తే అట్లీస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ సినిమా అయితే ఇస్తాడు నాకు అనే నమ్మకం వస్తే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ మై కాంపిటీషన్ టేకెన్ కేర్ ఆఫ్. మీకు ఎలా అనిపిస్తుంది? కాంపిటేటివ్ వరల్డ్ అనిపిస్తుందా, లేదంటే ఏదైనా పర్లేదు చేయగలం, ఉండగలం, మనకంటూ ఒక స్పేస్ ఉంటుంది ఇక్కడ అనిపిస్తుందా?
అంటే I feel like so people like me, we come from very small families, right? So for us to even get a space itself, I think is a big blessing. It's a big opportunity. Now to get that space, you have to prove yourself in the given time, in the given opportunity. Prove ledante, then there's no opportunity. So for me, it's always been about, oh, I'm getting this opportunity. I have to give it to 100% because after this, I don't know if I will get an opportunity. So for me, I don't think it's about competing with other people. It's more about starting a legacy for my own family, which is also another type of responsibility. ఎవ్రీ జర్నీ ఇస్ So- డిఫరెంట్. రైట్. మీరు రవితేజ గారితో వర్క్ చేస్తారు, రామ్‌తో చేస్తారు, దుల్కర్‌తో చేశారు. అఖిల్ ఎలా డిఫరెంట్‌గా అనిపించాడు మీకు సెట్‌లో? అంటే ఒక స్టార్ బాయ్ వచ్చినట్టే అనిపించేదా? లేదంటే లెనిన్ డైరెక్ట్‌గా ఊర్లోంచి వచ్చినట్టే అనిపించేదా? కాదు కాదు అంటే ఐ థింక్ ఇట్ వాస్ వెరీ నార్మల్. అంటే ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ హిమ్. ఐ ఫీల్ ఎవ్రీ యాక్టర్ హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ వర్కింగ్ అండ్ అఖిల్ has his own space in Lenin. He gave me his own space in Bharti. It was nowhere like a competition. In fact, it was always about doing the best for the scene. So it was we used to always discuss on set as to what can we do better for the scene. So Alagi, I think, has always been a very good relationship as a co-actor with him. Yeah. నాన్నగారు ఎప్పుడు స్టేజ్ మీద కాన్ఫిడెంట్‌గా మాట్లాడడం అంటే మీకు కొట్టి తీరుతున్నాం ఈ సినిమా అనేది చాలా రేర్‌గా చెప్తారు. నాకు తెలిసి సోగ్గాడేకి చెప్పారు. వస్తున్నాం, కొడుతున్నాం అని సోగ్గాడే చెప్పారు. అది ఆ మాట నిజమైంది. లెనిన్ చూసిన తర్వాత ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా ఒక ట్వీట్ చేశారు. యాహ్! చూడండి మార్క్ ద డేట్ చాలా అన్నట్టు. కాన్ఫిడెంట్‌గా మా మీద ప్రెషర్ పెట్టేశారు. యెస్ సార్. వాట్ ఐ యామ్ హ్యాపీ ఈస్ దట్ ఆయన ఏదో కథ విని నేను లేదు నాన్న బా వచ్చింది మీరు ట్వీట్ పెట్టండి అట్లా అని కాదు. ఆయన సినిమా చూసి ఆయన అంతటా ఆయన సొంతగా ఫీల్ అయిన మాటలు బయటికి పెట్టేశారు. అండ్ ఆఫ్ కోర్స్ వాట్ am I saying? He is the boss, he is the producer of the film. So when my producers, my father will beat Vamsi also, when they are confident and when they are happy, నాకు అంతకన్నా నాకు బూస్ట్ అండ్ సపోర్ట్ ఐ మీన్ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ టుడే బికాస్ మీరు అన్నట్టు ఊరికే పెట్టరు ఆయన పెట్టారు. ఎందుకు పెట్టారు? సినిమా చూసిన తర్వాత పెట్టారు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ మై ఫస్ట్ బ్యాటిల్ వన్. నౌ ద బిగ్గెస్ట్ వార్ కమింగ్ ఆన్ July 10th. No war is more violent than love. I have to win the audience. We will. Lenin will win. The film will win. ఎప్పుడైనా సరే ఈ సినిమాతో హిట్ కొట్టాల్సిందే అన్న ప్రెజర్ ఉండదా మీ మీద? ఎందుకు? అఫ్ కోర్స్ 100%. ఆ ప్రెషర్తోనే సక్సెస్ అండ్ ఫెయిలియర్స్ రెండు అవుతాయి సార్. అండ్ ఐ వర్క్ ఎవ్రీ డే విత్ దట్ ప్రెషర్. బట్ దట్ ప్రెషర్ ఇస్ అ వర్డ్ దట్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు పాజిటివ్ అండ్ నెగిటివ్. Pressure can create energy, pressure can create stress. So I'm trying to translate it to energy for my work. So at this point, I'm very positive. I know what my reality is. I know what has happened in the past. My last film, what has happened. నాకు తెలుసు ఇవన్నీ. You don't need to cheat. You can't cheat anyone. We speak very realistically here. And move past that. And like I said, move past it, take the pressure and translate it either into stress or energy. I think I've translated into energy with Lenin. ఏజెంట్ సినిమాకి అంత నెగటివిటీ వచ్చి ఉండకూడదు అనిపించిందా? We made a bad film. It's as simple as that. You went to the theaters, people didn't like it. It's as simple as that. And I'll never sit for 1 minute also and blame anybody for it. I have equal hand in making that film. So take the blame, take the success, everything. Whenever good times come, we take it. When a bad time comes, take it in the same spirit and move forward. Until that's how I'm thinking about it. థియేటర్లో సినిమా చూసుకున్నప్పుడు ఏమనిపించింది? థియేటర్లో కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ Yeah, I was సినిమా చూసినప్పుడు release and theater lo chusam. Yeah, I was disappointed. అప్పుడే అర్థమైపోయిందా? Of course అర్థమైపోతుంది. మీకు సినిమా ముందు రిలీజ్ ముందు అర్థమవుద్దా లేదా మేబీ ఇన్సైడ్ యూ విల్. బట్ if you are true to your film, true to your producer, you will never believe it even for a second. You will not let that belief come out. అవును. It is your responsibility to make sure that till the end you believe in it and make it and release the film. Release తర్వాత obviously you can let go of your professional responsibilities. I have a producer. I have so much to support. How he supported the film, I have to support him back. ఇవన్నీ చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఒక రిలీజ్ ఉన్నప్పుడు. అవును. రిలీజ్ అయిపోయిన తర్వాత యూ కెన్ పుట్ ఎవ్రీథింగ్ అసైడ్ అండ్ దెన్ జస్ట్ థింక్ హెస్ ద మూవీ వర్క్ అవుట్. ఇట్స్ నాట్ వర్క్. యూ విల్ ఆల్సో అండర్స్టాండ్. యూ హ్యావ్ టు బి రియలిస్టిక్. నాకు అర్థమైంది సినిమా వర్క్ అవ్వలేదు.
3 ఇయర్స్ బ్రేక్ అన్నది దానికోసమేనా? అంటే నో ఒక సార్. సినిమా కోసం 3 నేను ఇయర్స్. చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, మీకు చెప్తున్నాను. ఐ హ్యాడ్ అన్ ఇంజరీ. ఐ ఫెల్ డౌన్. ఓ గ్లాస్ పీస్ మీద పడ్డాను. ఐ అది హ్యాడ్ ఎప్పుడు ఏజెంట్ టైంలో ఏజెంట్ తర్వాత. తర్వాత? అండ్ నాకు 16 months పట్టింది సార్. ఐ హ్యాడ్ 2 surgeries, ప్లాస్టిక్ సర్జరీతో సహా. ఐ హ్యాడ్ మై వెయిన్ ఇన్ మై మిడిల్ ఫింగర్ గాట్ కట్, మై రింగ్ ఫింగర్ tendon got restructured. So I had very serious injury which took almost 16 months inclusive of physiotherapy, everything, to come back to functioning fully. And our journey lo, I found Lennon, I found what I needed, I found the space to think all of that. Of course, cinema poin tarvata, I mean, when it hurts deep, especially when it's a very bad failure. అవును. It hurts deep. You think a lot of things, you have to introspect, you have to understand what's going on, what am I doing wrong, what am I doing right. Then came the thought, I need to connect to my roots, I want to come with something rooted. అండ్ ఇవాళ సినిమా రిలీజ్ ముందే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది సినిమా ట్రైలర్ కానీ, జస్ట్ ద వైబ్ ఆఫ్ ద మూవీ. సో సమ్వేర్ వీఆర్ ఆన్ ద రైట్ పాత్. డిలే అయింది డెఫినెట్గా. అండ్ మొన్న ట్రైలర్ లాంచ్లో కూడా సారీ చెప్పారు. మా వాళ్ళకి చాలా, బాబు నన్ను క్షమించే, సారీ చెప్తున్నాను. వాట్ మై రెస్పాన్సిబిలిటీ ఈజ్ నౌ ఇస్ టు నెవర్ నాట్ లెట్ ఇట్ హ్యాపెన్ అగైన్. రైట్. మధ్యలో ఫ్యాన్స్ని కానీ కలుస్తున్నప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా తీసుకుంటుంటారు? అంటే ఏం చెప్తుంటారు వాళ్ళు మీకు? సార్, fans want only one thing. They want you to deliver a hit so they can be proud of you. What does a fan want from a hero? It's not just about being number 1, number 2, number 3. Not just that. They want your film to be a hit so they can celebrate you. Everything is a celebration about you. That is why we are blessed. If you have a fan, you must realize what a big deal it is. Enta responsibility adi. So, ఎక్కడో ఇబ్బంది పెట్టానన్న ఆ బాధ నాకు రోజు ఉంటుంది. అది తీర్చాలనే ఎవ్రీ డే యూ గో బ్యాక్ టు సెట్ అండ్ యూ గివ్ యూ 100%. నాట్ జస్ట్ అవుట్ ఆఫ్ ద ప్యాషన్ ఫర్ యువర్ జాబ్, బట్ ఆల్సో ద రెస్పాన్సిబిలిటీ దట్ ఐ హ్యావ్ ఫ్యాన్స్ దట్ ఐ హావ్ డిసప్పాయింటెడ్. అది కూడా ఉంటుంది వెనకాల. అవును. మధ్యలో క్రికెట్ అనేది లేకపోతే ఇంకొంచెం లోలోకి వెళ్ళిపోయేవారేమో. అవునా? క్రికెట్ కాదు, ఐ గాట్ మ్యారీడ్. రైట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ. ఐఎమ్ అ వెరీ ప్రైవేట్ పర్సన్. నేను బయటికి ఎక్కువ షేర్ చేయను. దట్స్ నాట్ బికాస్ ఏదో ప్రొఫెషనల్ టాక్టిక్ అనేది కాదు, జస్ట్ బై నేచర్ నేను కొంచెం ప్రైవేట్గా ఉంటాను. రైట్. బట్ ఐ ఫౌండ్ ద రైట్ పర్సన్ ఫర్ మీ అండ్ ఐ ఫౌండ్ మై పార్ట్నర్. దట్ వాస్ ద బిగ్గెస్ట్ చేంజ్ ఓవర్ ఇన్ మై లైఫ్. మోస్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ మీ is that. So right now if I'm smiling and if I've had a peaceful journey even though I was in a low, it's because of her. తను కూడా సెట్కి వచ్చేవారా? వచ్చింది చాలాసార్లు వచ్చి. పైగా ఇది మీ అన్నపూర్ణ ప్రెస్టీజియస్ 50th ఇయర్ ఇది. అది కూడా ఏమైనా మైండ్లో ఉండేదా? 50th ఇయర్ కాబట్టి ఎవ్రీ మూవీ ఐ డూ ఫర్ అన్నపూర్ణ, వెదర్ ఇట్ ఈస్ 52nd ఇయర్లో కూడా ఇంకో సినిమా చేసిన, ఇట్ విల్ బి దట్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ అవర్ బ్యానర్స్. రైట్. అన్నపూర్ణ స్టూడియోస్ హ్యాస్ అ లెగసీ. అది నేను సొంతగా ఏదైనా బ్యానర్ పెట్టి చేసిన ఓకే, కానీ అన్నపూర్ణ స్టూడియోస్, ఇఫ్ దట్ లోగో ఇస్ దేర్, ఇట్స్ మై గ్రాండ్ ఫాదర్స్ లోగో. నాన్నగారు ఎప్పుడు సినిమా ప్రొడ్యూస్ చేసినా అంతే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశారు ఆయన విత్ దట్ లోగో. సో ఫర్ అస్ ఇట్ ఈస్ అవర్ లెగసీ, ఇట్స్ అవర్ ప్రైడ్. This facility, this studio, everything that we do with it is our pride because of him, that man, that great man. Is because of him only we are sitting here today. So చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాం. బాగా మీరు ప్రతి సినిమాకి ఒకేలాగా కష్టపడతారు. సినిమా ముందు ప్రమోషన్లో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తుంటారు. చాలా బాగా ఆ కాంత అయితే నాకు ఎస్పెషల్లీ బాగా నచ్చింది. కానీ ఎంత వర్క్ చేసినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా సరైన రిజల్ట్ రావట్లేదన్న ఫీలింగ్ ఏమైనా ఉంటుందా? అవును. అంటే లైక్ అఖిల్ సెడ్, ప్రతి యాక్టర్‌లో ఒక హోప్ ఉంది. ఆఫ్టర్ దే సెలెక్ట్ ద స్క్రిప్ట్ దట్ ఐ థింక్ దిస్ ఇస్ అ గుడ్ స్టోరీ అండ్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు వర్క్. We go ahead with that intuition. Now story translate aithe, if it works, if it doesn't work, that's in the hands of, I think a lot of it comes together. It's not only one person's job. I think it's an entire set of an editor, a DOP, all the actors together, a director, BGM, so the music director, everything coming into and fitting together into a puzzle is when a good story comes, right? So obviously if it doesn't work, disappointment comes. Especially for me, it's always been like, I don't know if I am meant to be here because I'm not from an industry background. No, you're very much. Don't think that for 1 second also. You're very good actress. లేదంటే ఇన్ని ఛాన్సెస్ ఎలా వస్తాయి? ఛాన్సులు రావు, అండ్ మోర్ దెన్ ఛాన్సెస్ సార్,
No one will simply speak about your performance. Even if a film has not worked for some reason and someone is speaking about your performance, then you're definitely meant to be here. కానీ కొన్నిసార్లు అనిపిస్తదా? అంటే ఖచ్చితంగా ఇది హిట్ అవ్వాల్సిన సినిమా కదా! ఎందుకు ఆడలేదు అనిపిస్తదా? లేదంటే జడ్జ్‌మెంట్ అయిపోయింది ఇంక దాని గురించి ఆలోచించడం మానేస్తారా? Sir, వర్క్ అవ్వలేదంటే వర్క్ అవ్వలేదు. అంతే. I hate being in the same position. I want to move forward, in my mind at least. So being stagnant in my mind is very irritating for me as a person. So decision quick అని కాదు, అనలైజింగ్, బీయింగ్ రియలిస్టిక్, అండర్స్టాండింగ్, ఓకే వర్క్ అవ్వలేదు, మూవ్ ఆన్ ఫ్రమ్ దట్. ఎందుకు వర్క్ అవ్వలేదని ఒక సొల్యూషన్ ఏదో ఒకటి పెట్టేసుకుని మూవ్ ఆన్ ఫ్రమ్ దట్. దట్స్ ద వే ఐ ఫంక్షన్. ఇప్పుడు ఆ ఫస్ట్ సినిమా వర్క్ అవ్వలేదని ఇప్పటికీ నేను కూర్చొని ఉంటే ఇప్పుడు ఐ థింక్ నేను అక్కడే ఉండేవాడిని. సో ఐ హ్యాడ్ మై జర్నీ అండ్ ఐ థింక్ టు గెట్ టు అ సర్టన్ మైండ్ సెట్ అండ్ సర్టన్ మెచ్యూరిటీ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు హ్యావ్ దట్ జర్నీ అండ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో ఐ యామ్ వేర్ ఐ యామ్ బికాస్ ఆఫ్ మై ఫెయిలియర్స్ ఆల్సో. వెరీ మచ్. రివ్యూస్, సోషల్ మీడియా ఏది ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుందంటారు యాజ్ ఎ యాక్టర్‌గా? Sir, as an actor, as a public figure, where I have put my profession is work that is in the public eye, I have to understand this is my reality. This is part of my ecosystem. అవును. Reviews, attacks, social media attacks or praises, or we are working for my movie to be a success in the theater means praised by people. సో బోత్ వేస్, వర్క్స్ బోత్ వేస్. సో నేను నన్ను ఎలా మోల్డ్ చేసుకున్నానంటే ఐఎమ్ కంప్లీట్లీ కంఫర్టబుల్ విత్ ఎవ్రీథింగ్. అండ్ ఐ డోంట్ మీన్ దట్ ఐ సిట్ అండ్ ఎంజాయ్ సమ్ ట్రోలింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, బట్ ఐ అండర్స్టాండ్ వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్. I understand a bad review. If I made a bad film, I have to understand the bad review. So my thought process is very simplified. So that's the only way I'm able to live sleeping at night happily, is that I've simplified my thought process. I'm not అంటే రోజు కూర్చొని ఈ రివ్యూ ఆ కామెంట్ రోజు చదువుతానని అయితే అనట్లేదు. నేను ఎక్కువ చదవను, అవసరం ఉన్నప్పుడు చదువుతాను. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ అయింది కదా సార్, డెఫినెట్లీ హ్యావ్ రెడ్, because it is my duty as a professional also to understand how my content is being received, ఫీడ్‌బ్యాక్. how am I being received, how is the story being received. All of that is our professional feedback that we need, అవును. because the movie is also releasing. Then next film, okay, this didn't work. All of these analysis have to be made. So that I do. I take it in a positive, constructive way. And any negatives, first question I always ask my team is, any negative, please. Positive will okay, negative will. So we try to break down some negatives, why it didn't work or what is not working. Work in a positive okay, positive asset lo kuda what is not working. We try to get to the bottom of it constructive. That's all. I have completely accepted that we have to live with negative, or if you take it as constructive criticism, then it works in the best way for you. కానీ మిమ్మల్ని ఆ సీసీఎల్‌లో చూస్తుంటే అఖిల్ అసలు వద్దా ఆపేనా? ఓటమి ఒప్పుకోవడేమో అనిపిస్తుంటది. ఒప్పుకోడేమో అంటే ఖచ్చితంగా ఇది ఇంటర్నేషనల్ మ్యాచ్, ఇది గెలవకపోతే కప్పు రాదు అన్నట్టే ఆడుతుంటారు కదా మీరు. ఒప్పుకోడేమో అనిపిస్తది. Yeah. ఇటు చూస్తే మీ మాటలు చూస్తుంటే విన్ అండ్ లాస్ 2 కూడా ఒకటే అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. No, sir. I'm saying loss is, you have to accept it. రైట్. I'm saying don't get ఏమంటారు, even if I lose a cricket match, sir, the first person who will go shake the other team's hand will be me. But I'll go and cry in my room probably. I'll bang my head with the pillow. I'll sit and literally just be angry how to win the next game. So constructively taking people's criticism means, why did the film not work? Bang your head in the room, come back in a positive way, competitive way. This movie is my comeback in a competitive, in a positive way. I don't mean to be here in a negative zone. Our film work avaledu, idi ledu. I have to come back in a positive way and come back with a better product. This is my better product. That's what I'm trying to say. కానీ నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే, ఒక మ్యాచ్ ఓడిపోతేనే రూమ్‌లోకి వెళ్ళి అంత బాధపడిన మీరు Yeah. ఒక సినిమా లాస్ అయితే ఆ నైట్ ఎలా గడుస్తుంది? నైట్ అని కాదు, కొన్ని నెలలు, కొన్ని వారాలు. It leads to lot of introspection, leads to understanding where am I going wrong. Okay, film went wrong. You can easily say these are the reasons that the film went wrong, but where did I go wrong అనేది question ఉంటుంది. అవును. So my question is not where the film went wrong, it also always is where did I go wrong. So once I understand that, I know where I went wrong, then I move forward happily. So that could be one night, it could be 3 months, it could be 6 months also. కానీ నాకు లెనిన్ ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, మీ పాత సినిమా ఏది గుర్తురాలా? అయితే గెలిచాను ట్రైలర్తో. రైట్. పైగా గెలిచాను. రస్టిక్ రా లుక్, మీ బాడీ లాంగ్వేజ్, మీరు మాట్లాడిన విధానం, మీ యాస మొత్తం కంప్లీట్‌గా చేంజ్ అయిపోయినాయి.
ఐ హోప్ సార్ నేను లెనెన్ తర్వాత నెక్స్ట్ సినిమాకు ఇఫ్ యూఆర్ సిట్టింగ్ హియర్ విత్ అ డిఫరెంట్ వైబ్ ఐ హోప్ ఐ డూ దట్ విత్ దట్ ఫిల్మ్ ఆల్సో యాజ్ అన్ యాక్టర్ దెన్ ఐఎమ్ వినింగ్. ఐ హోప్ దట్ ఐ కెన్ డూ దిస్. ఇట్ ఈస్ అ వెరీ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఒక రూటెడ్ క్యారెక్టర్లోకి ఒక యాస పట్టుకొని ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ కంప్లీట్గా అఖిల్ ఎవరైతే ఉన్నాడో వాడిని మర్చిపోయి చేయాలి ఈ పాత్ర అనే మెంటల్గా ఫిక్స్ అయ్యాం బిగినింగ్లోనే అన్నా. దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ దట్ యూ హ్యావ్ టు సీ. సో ఐ హోప్ ఐ కెన్ డూ దట్ నెక్స్ట్ ఫిల్మ్ ఆల్సో. దట్ థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ దట్ టుడే. యూ గివెన్ మీ సమ్ సాటిస్ఫాక్షన్. రైట్ రైట్. అంటే లెనిన్గా మారడానికి మీరు ఎంత టైం తీసుకున్నారు? టైం సార్ అప్పుడప్పుడు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఉంది, విదిన్ 1 day వి గాట్ ఇట్. వి డిడ్ అ ఫోటో షూట్. నందు సెడ్ నాకు దొరికేసాడు, నా లెనన్ దొరికేసాడు. ఐ సెడ్ ఓకే, డైరెక్టర్ హ్యాపీగా ఉంటే దానికన్నా ఉంది. దెన్ వీ ట్రైడ్ సమ్ పర్ఫార్మెన్సెస్, వీ ట్రైడ్ సమ్ డైలాగ్స్. కొంచెం ఒక 4-5 days ఆఫ్ వర్క్షాప్ చేసాము. ఐ ఈవెన్ షార్ట్ సమ్ సీన్స్ ఐఫోన్తో షూట్ చేసాం జస్ట్ టు సీ బాడీ లాంగ్వేజ్, ఆల్ ఆఫ్ దట్. ఇమీడియట్గా నచ్చలేదు, లేదు వర్క్ అవ్వట్లేదు, డెఫినెట్గా ఇంకా అఖిల్ కనిపిస్తున్నాడు, డైరెక్టర్ అన్నారు, నానన్నారు ఇమీడియట్గా. సో వీ డిడ్ దిస్ ప్రాసెస్ బికాస్ వీఆర్ ట్రయింగ్ సచ్ అ ట్రాన్స్ఫర్మేషన్. ఫర్ మీ ఆల్సో ఈ చిత్తూరు యాస్ ఏదైతే ఉంది, ఇట్ వాజ్ న్యూ. కొన్ని మెమరీస్ వచ్చాయి నాకు. ఐ హ్యావ్ వెరీ క్లోజ్ శివప్రసాద్ రెడ్డి గారు, కామాక్షి బ్యానర్లో నాన్న, ఆయన ఇంట్లో పుట్టి పెరిగినట్టే నేను. సో వాళ్ళు నెల్లూరు నుంచి వచ్చిన ఏంది మే ఇలా మాట్లాడేవారు ఆయన, పిల్లకాయలు ఇవన్నీ ఆయన్ని. సో ఈ మెమరీస్ అన్నీ వచ్చాయి. ఐ స్టార్టెడ్ టు బ్రింగ్ బ్యాక్ సమ్ ఆఫ్ దోస్ మెమరీస్. చిన్న ఒక 1 month వీ వర్ ప్లేయింగ్ అరౌండ్ విత్ లెనన్ ద క్యారెక్టర్స్ లైక్ దిస్. ఆ మండువా హౌస్ స్టూడియోలో ఏదైతే ఉంది. సో వీ స్పెండ్ టైమ్, వీ అండర్స్టూడ్. ఐ ఆస్క్డ్ నందు లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఆయన ఊరికి వెళ్ళి ఆయన ఫ్యామిలీని కలిసి ఇంకో పర్స్పెక్టివ్ వచ్చింది. సో ఈ లేయర్స్ అన్నీ యాడ్ చేస్తే వచ్చిన పర్ఫార్మెన్స్ ఇది. ఈ సినిమా కొంచెం డిలే అవుతూ వచ్చింది. డిలే అవ్వడం అంటే వీ హ్యాడ్ సమ్ రీజన్స్. దీని కారణం మీరే అని చెప్తున్నారు బయట. అంటే సినిమా చూసి ఎక్కడైనా నచ్చకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి రీషూట్ చేసి మళ్ళీ దాన్ని ఏదో రిపేర్ చేసి మళ్ళీ మీకు సాటిస్ఫాక్షన్ వచ్చేంత వరకు వర్క్ చేస్తూనే ఉన్నారు అని చెప్పి. సార్ ఐ హ్యావ్ బాస్ కాల్డ్ అక్కినేని నాగార్జున. రైట్. సో నా ఇష్టానికి నేనేం చేయలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెయ్యి ఒక సినిమా పైన ఉంటే ఇట్స్ వెరీ స్ట్రాంగ్. సో ఇట్ ఈస్ మై జాబ్ టు సాటిస్ఫై హిమ్ బికాస్ హీ సీయింగ్ ద ఫిల్మ్ ఇన్ అ సర్టన్ వే. వన్స్ హీ టేక్స్ ఓవర్ వెరీ స్ట్రాంగ్. యూ కెనాట్ ఫూల్ అరౌండ్ హిమ్ విత్ హిమ్. బికాస్ అదేదో బాస్ అట్లా అనట్లేదు నేను. ఆయన ఫిల్మ్ మేకింగ్ ప్యాటర్న్, ఆయన ప్యాషన్ అట్లాంటిది, ఆయన హంగర్ అలాంటిది. ఏది ఒప్పుకోరు ఊరికి. వర్క్ అవ్వట్లేదంటే వై ఈజ్ దట్ 10% ఆల్సో నాట్ వర్కింగ్, గో ఇంప్రూవ్ ఇట్ మోర్ అంటారు ఆయన. సో రీషూట్ల కన్నా ఇంప్రూవ్మెంట్లు ఎక్కువ ఉన్నాయి. వీ యాడెడ్ ఇంప్రూవ్మెంట్స్, వీ షార్ట్ సీన్స్ అండ్ దెన్ యాడెడ్ 1 day extra for work to better the scene. But we didn't, it's not like just reshoot. The only reshoots we had were for another reason. I think you know what that other reason is. But other than that, we didn't have reshoots. We had improvements, betterments. ఒక సీన్ ఒక 4 రోజులు షూట్ చేసాం అనుకో, 1 day యాడ్ చేసి ఇంకొక డే షూట్ చేసి we took few more shots, we took few more improvements to engage the drama. And also ఈ సినిమా every scene is a drama scene. 8 actors, 9 actors. So sometimes once the scene is shot, suddenly you feel like this character can do little bit more in this scene. So we shoot little bit more for that character. No set pieces, no commercial pieces in this movie. Every scene, every sequence is all story driven. నేను ట్రైలర్ చూస్తే కింద కామెంట్స్ మీరు గమనించి ఉంటారు. చాలామంది రంగస్థలంలో రామ్ చరణ్తో కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆ సినిమా కూడా అంతే రా అండ్ రస్టిక్గా ఉంటుంది, ఇంతే ఎమోషనల్గా ఉంటుంది. ఏమో సార్, అంటే we can't compare the two films because they're completely different. But for me, I think my perspective on Telugu films changed before and after Rangasthalam. అలాంటి సినిమా చూసి నాకు ధైర్యం వచ్చింది. ఇలాంటి సినిమా చేయడానికి నాకు ధైర్యం వచ్చింది. బికాజ్ ఏంటి సార్, ఒక సినిమాలో ఒక హీరో క్యారెక్టర్ తనకి సరిగ్గా హియరింగ్ ప్రాబ్లం, చెవిటోడు సీన్లో తనే ప్రాబ్లము, చాలా వరకు తనే తప్పులు చేసుకుంటూ పోతాడు. కథలో ఏమి రిస్ట్రిక్షన్, కథ ఇలా ఉండాలి, ఈ టెంప్లెట్లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇలా రావాలి అంటే ఒక కథ ఒరిజినల్గా రాసేసి ఆ కథ తీసేశారు అంతే. సో దే గేవ్ యంగర్ పీపుల్ లైక్ అస్ లాట్ ఆఫ్ ఏమంటారు ధైర్యం టు ఒక కథని కథగా తీయటం, బౌండరీస్ పెట్టుకోకుండా ఏది జరగని నో ప్రాబ్లం, ఇంట్రెస్టింగ్ వేలో చెప్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తాననే సినిమా రంగస్థలం. సో మేబీ దట్ ఈస్ వై యువర్ ఫైండింగ్ దట్ వైబ్. చరణ్తో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారు? నేను సుకుమార్ గారితో చరణ్తో ఎన్నిసార్లు చెప్పాను సార్, నాకు మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ ఇస్ ఫర్ మీ ఇన్ మై ఎరా ఆఫ్ మూవీస్. ఇట్ వాస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, ఎస్పెషలీ బికాజ్ ఐఎమ్ అన్ యాక్టర్. ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ పర్స్పెక్టివ్. రైట్. మోడర్న్ కంటెంపరీ రూటెడ్ ఫిల్మ్ మేకింగ్ ఏంటి అనేది. ఇవాల్టి కమర్షియల్ ఫిల్మ్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫిల్మ్స్ లైక్ రంగస్థలం. రైట్.
మీకేమైనా స్లాంగ్ ఏమైనా కష్టమైందా? అంటే తెలుగు అర్థం చేసుకోవడం, మళ్ళీ అందులోనూ ఒక స్లాంగ్. ఇదేమైనా కష్టమైందా? ఏమైనా ఎక్సర్సైజ్ చేసారా దానికోసం? అంటే అంటే ఆబ్వియస్లీ ఐఎమ్ యూస్డ్ టు నౌ డూయింగ్ లెర్నింగ్ తెలుగు డైలాగ్స్. బట్ వెన్ సర్ యూస్డ్ టు సెండ్ మీ స్క్రిప్ట్ అండ్ ద సీన్స్, ఐ డిడ్ంట్ నో వాట్ ఇట్ మెంట్. By now I understand when it's written, the dialogue. But endime, I don't know. I'm like, what is end? You say NT, right? So I'm like, oh, I don't know. So a lot of words like that, I think I had to take sir's help to understand what is he trying to say. And but it was fun to know a different ఎక్కువసార్లు slang. మైండ్‌లో రన్ అయిన డైలాగ్ ఏంటి? ఏందమ్మా ఇలాంటి? There's so many. This ఏమంటివి. ఏమంటివి ఎక్కడికి వెళ్ళా ఏమంటివి That is the highlight, I think, for Bharti. Surely. మీరు కూడా ఆ డైలాగ్ చెప్పారా? ఏమంటివి? లేదు తనే చెప్తా తనే చెప్పారు. తనే చెప్తా ఉందా? మెమరీలో ఉందా ఆ డైలాగ్ ఇంకా? Oh no, of course. ఏమంటివి? Yeah. Please don't ask me to say it, sir. I've said it in all the interviews. యూ డక్ యువర్ దట్స్ ఇట్ యాజ్ యువర్ విష్. మొత్తానికి లెనిన్ టైటిల్ దగ్గర నుంచి చాలా క్యూరియాసిటీ పెంచింది. ట్రైలర్ ఇంకా బాగా Sir. నచ్చింది. Sir. ఖచ్చితంగా మీరు ఏదైతే కష్టపడ్డారో, మీరు ఏదైతే అనుకున్నారో ఈ సినిమాతో దక్కాలి, ఈ సినిమాతో చేయాలని, అది ఫుల్ఫిల్ అవ్వాలి ఖచ్చితంగా. మీ Thank you. మీ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా కనిపించింది. మీరన్నట్టు నెక్స్ట్ సినిమాకి ఇంకో కొత్త అఖిల్‌ని then sir I am achieving something. రైట్. If I have done it and the audience accepts it on July 10th, I hope I can repeat this process again. That అఖిల్ కనిపించలేదు మళ్ళీ ఏంటి కొత్తగా వచ్చాడు ఏంటి అనేది ఫీలింగ్ చేస్తే then I am definitely progressing in the way that I want to progress. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. Thank you so much. Namaste. Thank you for your Namaste. time.